హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరంగల్లోనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఎందుకంటారా, ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ అనమాట. ఉమెన్స్ డే స్పెషల్లో మనం ఒక డిబేట్ కండక్ట్ చేయబోతున్నాం. ఆ డిబేట్ ఏంటన్నది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మనం డిబేట్ స్టార్ట్ చేయబోతున్నాం. డిబేట్ ఏంటంటే మన అమ్మ వాళ్ళ కల్చర్ అండ్ ఇప్పుడున్న ఫ్యాషన్ ముందుకు రాబోయే జనరేషన్ అనమాట. దాని మీద మేడమ్స్ వర్సెస్ స్టూడెంట్స్ ఎవరు కన్వర్జేషన్ అనేది లాస్ట్కి ఎవరు విన్ అవుతారనేది చూద్దాం. Good morning all of you respected dignitaries on the dais and all my dear brothers and sisters and friends. యత్య నార్యంత పూజ్యతే తత్య రమంత దేవత. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు. విమెన్ ఎంపవర్మెంట్ అంటే అసలు డెఫినేషన్ ఏంటిది? ఇంప్రూవింగ్ ద స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ గివింగ్ ఆపర్చునిటీస్ టు విమెన్ ఈజ్ కాల్డ్ విమెన్ ఎంపవర్మెంట్. Women empowerment is essential for multi-dimensional in the society. Achievements of women in different fields. Some of them are Savitri Bai Phule, first women teacher in India. Indira Gandhi, first women prime minister in India. Pratibha Patil, first women president in India. Kiran Bedi, first women IPS in India. Kalpana Chawla, first women who entered into the space. Mithali Raj, women captain. Women Indian captain. Mamata Banerjee, CM for West Bengal. Former CM of Tamil Nadu, Jayalalitha. Mayawati, CM of UP. అసలుకి విమెన్ ఎంపవర్మెంట్ సిచ్యువేషన్స్ ఎందుకు ఇలా ఉన్నాయంటే, ఇండియా యాజ్ ఎ ప్యాట్రియాటిక్ సొసైటీ, ఇట్ ఫాలోస్ ద మనుధర్మ శాస్త్ర. అంటే చైల్డ్ మ్యారేజెస్, సతీ సహగమనం, కన్యాశుల్కం, no gender inequality, untouchability, lack of women participation. Last, I want to conclude, without improving the status of women in education and health, women empowerment will be a distant dream. Without women empowerment, how can you contribute the education and health? If one woman is educated, the whole family will be educated. If one woman is healthier, the whole family will be healthier. It will be leads to family welfare, child welfare, society welfare, universal welfare. Thank you for giving this opportunity. సార్ మేడం హాయ్. ఇప్పుడు మీరేమంటారు? అమ్మమ్మ వాళ్ళ జనరేషన్, మీ జనరేషన్, మా జనరేషన్, మా పిల్లల జనరేషన్ ఏది బాగుందంటారు? ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్కి కారణం ఏంటి? మీ ఒపీనియన్లో చెప్పండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. లెక్చరర్ వర్సెస్ స్టూడెంట్స్ అమ్మాయిలు అనుకున్నాను కానీ జెంట్స్ అయిపోయారు. మీరు స్టార్ట్ చేశారు, సూపర్, అసలు గ్రేట్. I am not admitting your word, but this is not any discrimination of men and women. We are equal and preferable. Okay. We have to give an equal opportunities. Okay. And equal rights. ఆకాశంలో సగం, ఓకే, అవకాశాల్లో సగం. కానీ ఫస్ట్ మేము రావాలి. సగం కాదు సార్, ఫస్ట్ మేము ఉండాలి, అది మా టార్గెట్. యా, మీరు అన్నదే నేను అగ్రీ చేస్తాను. ఓకే. రాముడు సీత కాదు కదా, సీతారాములు. ఓ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పితృభూమి కాదు కదా, మాతృభూమి. అవును సార్, వావ్. యా, యు ఆర్ ద ఫస్ట్, మై మదర్ ఇస్ ద ఫస్ట్. You are the first, my wife is second. Thank you. Then after me. సూపర్ సూపర్. Yes, క్లాప్ చేసుకోండి అమ్మాయిలు. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. Yeah, here our task is then a culture versus fashion. Yeah. Yes, ఇప్పుడు ఇండియా అంటేనే ఓల్డ్లో మనకి గుర్తొచ్చేది is a most culturized society. Then a people here we are following the culture. ఈ కల్చర్ బేస్డ్లోనే ఇండియా ఓల్డ్లో ఒక గొప్ప దేశంగా రికగ్నైజ్ అవుతున్నమాట వాస్తవం. కానీ ఒకనాడు ఈ భారతదేశము మెన్ అండ్ ఉమెన్ ఫాలో అయిన కల్చరు ఇవాళ ఫాలో అవ్వట్లేదు. ద కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో వెస్టర్నైజ్డ్ అనేటటువంటి ఒక క్రిటిసిజం వస్తుంది. కానీ ఇక్కడ మనం బ్రాడ్ సెన్స్లో ఆలోచించినటువంటి విషయం ఏంటి అని అంటే, కల్చర్ అనగానే డ్రెస్కి వెళ్ళిపోతున్నాం. ఒకనాడు
స్త్రీ చాలా మూర్తీభవించినటువంటి స్త్రీగా, మనకు కళ్ళ ముందు ఒక సౌభాగ్యవతిగా కనపడేటటువంటి స్త్రీ ఇవాళ ఆహార్యంలోనూ వేషధారణలోనూ డ్రెస్లోనూ మారటం వల్ల కల్చర్ మారిందనేటటువంటి ఒక నారో యాటిట్యూడ్కి వచ్చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కల్చర్ అనేది డ్రెస్ పైన ఉండదు. కల్చర్ అనేది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కల్చర్ అనేది మనిషి ప్రవర్తనని బట్టి ఉంటుంది. కల్చర్ అనేది మనిషి యొక్క మంచితనాన్ని బట్టి ఉంటుంది. బహుశా నాకు తెలిసి ఆనాడు స్త్రీ భారమే మోసింది, ఈనాడు స్త్రీ కూడా భారమే మోస్తుంది. ఆనాడు మొత్తం కుటుంబ భారాన్ని స్త్రీనే మోసింది, ఈనాడు మొత్తం కుటుంబ భారాన్ని స్త్రీ మోస్తుంది. కాకపోతే మనం అనుకునే సోకాల్డ్ కల్చరు మారినట్లుగా కనపడుతుంది కానీ ఎక్కడా మారలేదు. స్త్రీకి ఉండేటటువంటి గౌరవం ఇంకా అట్లనే బ్రతికి ఉంది. స్త్రీకి ఉండేటటువంటి బాధ్యతలు ఇంకా అక్కడే బతికి ఉన్నాయి. ఇవాళ స్త్రీ అనాదిగా మోస్తున్న కుటుంబ బాధ్యతలను ఇవాళ పురుషుడు మోస్తున్నాడనే ప్రశ్న వస్తుంది కదా, మొయ్యట్లేదు అనేది ఉంది కదా. నిజంగా మేము చాలా సందర్భాల్లో క్లాస్ రూమ్లో మాట్లాడుతున్నాం. అసలు ఉమెన్ కాంట్రిబ్యూషన్ లేకుండా హౌ యూ కెన్ ఇమాజినేట్ ది సొసైటీ? ఉమెన్ కాంట్రిబ్యూషన్ లేకుండా హౌస్ హోల్డ్ ప్రోగ్రెస్ని ఆలోచించలేము. ఉమెన్ కాంట్రిబ్యూషన్ లేకుండా సొసైటీ యొక్క ప్రాస్పెరిటీని ఆశించలేము. ఉమెన్ కాంట్రిబ్యూషన్ లేకుండా కంట్రీ డెవలప్మెంట్ని ఆశించలేము. కాబట్టి ఇక్కడెక్కడ కూడా మనం అనుకునేటటువంటి కల్చర్ మారలేదు, అది ఇంకా బ్రతికి ఉంది. కాబట్టే భారతదేశానికి ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఫోరంలో ఇంటర్నేషనల్ డయాస్ పైన ఈ అంత గుర్తింపు ఉన్నదనేటటువంటి మాట వాస్తవాన్ని మనం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మీ వర్షన్ అనమాట. సార్ చెప్పారు కదా ఫ్యాషన్ మనం కల్చర్ అన్నాం, సార్ కల్చర్ బతికే ఉంది అంటున్నారు. మరి మనం ఎందుకు ఫ్యాషన్గా రెడీ అవుతున్నాం? సార్ చెప్పింది ప్రతి ఒక్కటి నేను సపోర్ట్ చేస్తా, బట్ ప్రతి సిచ్యువేషన్స్ అనే డే టు డే టైం టు టైం చేంజ్ అవుతాయి కదా, ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలి కదా అని నా ఒపీనియన్. ఓకే, అప్డేట్ అవుతున్నాం కరెక్టే. మరి కల్చర్ని ఫాలో అవుతున్నారా? హ్యాండ్స్ రేస్ చేయండి కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళు. అంటే సమ్ ఆఫ్ హార్ట్ఫుల్గా ఇంకా హ్యాండ్స్ రేస్ అవ్వట్లేదు. ఏమంటారు మీరు? అంటే బాయ్స్ ఫాలో అవుతున్నారా కల్చర్ని? హలో, అమ్మాయిలు చేతులు ఎత్తుతున్నారు, మీరు కల్చర్ని ఫాలో అవ్వట్లేదా? మీ దాంట్లో ఫ్యాషన్స్ లేవా? మీరు ఫ్యాషనబుల్గా రెడీ అయి రావట్లేదా? మరి మీరు చేతులు ఎత్తట్లేదేంటి? ఆడ ఫోన్ పట్టుకున్నారు, ఇక లేదు అక్కడ డైలాగ్, ఇక అయిపోయింది. సార్ అన్నారు, అందరు అంటున్నారు కల్చర్ ఇంకా ఉంది అని. ఉంది సార్. ఇప్పుడు అబ్బాయిలకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అప్పట్లో వాళ్ళు లుంగీలు కట్టుకునేవారు కదా, అది సాంప్రదాయం కదా. ఇప్పుడు మీరు జీన్స్కి మారినట్టు మేము చుడిదార్ నుంచి జీన్స్కి మారితే తప్పేముంది? ఓకే, అందులో సరే, ఇది నేను క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, బాయ్స్ కని కాదు. సరే, మనం సాంప్రదాయాలు పాటిస్తున్నాం కదా, వాళ్ళు లుంగి కట్టుకొని కాలేజ్కి రాలేరు కదా, మనం కూడా ఒక్కొక్కసారి. ఓకే డన్. ఈవెన్ మనం కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయారు, మరి ఎందుకు? అందరు పెట్టుకోలేదు. బాయ్స్ ని క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కూడా చూసుకోవాలి కదా. లుంగి కట్టుకొని కాలేజ్కి రాలేరు, అవునా కదా? మరి మీరు ప్రతి ఒక్కరు కుంకుమ ఎందుకు పెట్టుకోవట్లేదు? మేడం, పెట్టుకోవాలని రీజన్ కాదు, సాంప్రదాయాన్ని పాటించేటప్పుడు మనది ఒక సాంప్రదాయం చిన్నది, జస్ట్ కుంకుమ ఇలా పెట్టి ఇలా అంటించుకుంటే అయిపోయేదాన్ని ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు? ఒక్క నిమిషం మేడం, మీరు ఈరోజు అకేషన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అకేషన్ ఉంది కాబట్టి మీరు ఇంత సాంప్రదాయంగా రెడీ అయ్యి పిక్స్ ఈవెన్ దో నా పిక్స్ సెల్ తీసుకొని చూడండి. ఈవెన్ డే వన్ డే నా పిక్ లో కూడా ఏ సెల్ఫీలో కుంకుమలోనే సాంప్రదాయం ఉండదు మేడం. మన మనసులో ఉన్నారు. ఎవరు చెప్పారు? మీ మదర్ చెప్పిందా? కుంకుమలోనే సాంప్రదాయం ఉంది అంటే ఇక్కడ మేడం ఉన్నారు కదా, అడుగుదాం. కుంకుమలో సాంప్రదాయం లేదు అని వాళ్ళు అంటున్నారు, ఉందని నేను అంటున్నా. కరెక్టా రాంగ్? సాంప్రదాయం అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, దాంతో పాటు కట్టుబొట్టు కూడా మారుతుంది. తర్వాత బాయ్స్ కూడా తిలకధారణ చేసేవాళ్ళు. ఎవరు చేస్తున్నారు? మనము మారుతున్న సమాజాన్ని బట్టి మన కట్టుబొట్టు విలువలు కూడా మారుతూ ఉంటాయి. కాకపోతే సభ్యత అసభ్యత అనే విషయాన్ని మాత్రమే మనము గమనించుకోవాలి.
అసభ్యత లేనంత వరకు, సభ్యతగా ఉన్నంత వరకు ప్రతిదీ అలోడే. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ నేను ఎందుకు అలా అన్నానంటే నిన్ను క్వశ్చన్ చేయడానికి కాదు, మనమే పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ మన జనరేషన్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి అదంటే ఏంటో కూడా తెలియకుండా పోతుంది కాబట్టి జస్ట్ నేను అది చెప్పాను తప్ప నిన్ను చెప్పడానికి కాదు. టెంపుల్స్ అయితే ఎప్పటికీ అంతరించిపోవు కదా, ఏదో ఒక రోజు మన పిల్లలు పోవడానికి. అది నువ్వు ఆట బొమ్మ కాదమ్మా, అది నువ్వు కాదు నేను కాదు, మన పిల్లలు ఉన్న అవి అంతరించిపోవు. జస్ట్ ఇది అంతరించిపోవడానికి టైం ఎంతో లేదు కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలని నేను చెప్తున్నా. కరెక్టా రాంగా? అంటే ఇప్పుడు అమ్మాయిలు క్వశ్చన్ వేశారు కదా మీకు, అంటే అబ్బాయిలు లుంగీలు కట్టుకోవట్లేదు, ఎందుకు కట్టుకోవట్లేదు? నేను అన్న కాన్సెప్ట్ లుంగీలు కట్టుకొని కాలేజ్కి రాలేము, కరెక్ట్గా మరి డ్రెస్సెస్ వేసుకొని రావచ్చు, జీన్స్ వేసుకొని ఎందుకు వస్తున్నారు? దానికి క్వశ్చన్ మీరేం చెప్తారు వాళ్ళకి? తమిళనాడులో విశ్వవిద్యాలయాలకు కూడా లుంగీలు కట్టుకొని వస్తారు, అడ్డపంచలు. ఇబ్బంది ఏం లేదు, రావటానికి ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎన్ కంఫర్ట్. ఇట్స్ ఎన్ కంఫర్ట్. అదేమీ ఫ్యాషన్ కాదు, వస్తారు. కాకపోతే అది కంఫర్ట్గా ఉండదు కాబట్టి జీన్స్ ప్యాంట్, లేకపోతే ఫార్మల్ పాయింట్, లేకపోతే బెల్ బాటన్ పాయింట్. మరి అప్పుడు బెల్ బాటన్ పాయింట్ వేసాం కదా, ఇప్పుడు నారో పాయింట్స్ వేస్తున్నాం కదా, కాబట్టి అదేం కాదు. మీ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ డ్రెస్సెస్ మీకు కంఫర్టా? ఓకే, చూసుకోవాలి, కంఫర్ట్ చూసుకోవాలి, కల్చర్ కాపాడుకోవాలని ఇప్పుడు కాన్సెప్ట్ అమ్మా. ఓకే, నేను అడిగే క్వశ్చన్, డ్రెస్ వేసుకున్న ప్రతి వాళ్ళు కరెక్ట్ కాదు, జీన్స్ వేసుకున్న వాళ్ళందరూ రాంగ్ కాదు. సో దానికి మీరు అగ్రియా? అయితే నవే డేస్లో ఫ్యాషన్ కల్చర్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకొని మన డ్రెస్ని బట్టి నవే డేస్లో మన పైన ఒపీనియన్స్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. జీన్స్ వేసుకున్న వాళ్ళు బ్యాడ్, డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా అలా కాదు. ఎవరి కంఫర్టబుల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కంఫర్టబుల్ వాళ్ళకి, మా కంఫర్టబుల్ మాకు. కల్చర్ అనేది తప్పు కాదు, కల్చర్ లేనిది ఇది ఏదీ లేదు. కానీ కల్చర్ని ఎక్కడ తక్కువ ఫ్యాషన్ అనగానే జీన్స్లు వేసుకోవడం, అది వేసుకోవడం, ఇది వేసుకోవడం కాదు. ఫ్యాషన్ అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కుంకుమ అని, దానికి ఒక వాల్యూ ఉంది. అది లేనిదే స్త్రీకి ఒక గౌరవం లేదు, ఏది లేదు. దాన్ని మీరు తీసి పడేయద్దు. నేను సార్ ఆబ్జెక్ట్ని అగ్రీ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ మేడం. కొన్ని జాబ్స్లో సపోజ్ కండక్టర్ తీసుకున్నాం అనుకో, లేడీ కండక్టర్ శారీ వేసుకుని దానిపైన మళ్ళీ షర్ట్ వేసుకుంటుంది. అంటే చూడంగానే ఆమె కండక్టర్ అని ఐడెంటిఫికేషన్ కోసం గవర్నమెంట్ కొన్ని పెట్టింది కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వేసుకుంటున్నాం. అంత మాత్రాన మేము అంటే జీన్ ప్యాంట్ వేసుకున్నప్పుడు కాలేజీలకి జీన్ ప్యాంట్లు వేసుకుని నిండుగా వేసుకుని రావడంలో తప్పు లేదు. అట్లాగే ఫెస్టివల్ అప్పుడు నిండుగా లంగా ఓణీలు వేసుకుని మా పిల్లలు బొట్టు పెట్టుకుని మంచిగా పూజలు కూడా చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఒకప్పుడు లంగావోణీలు చీరలు, అంటే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా, స్టడీ చేసే వాళ్ళు కూడా లంగావోణీలు చీరలు అట్లా వేసుకొని వెళ్ళేది. అవును. అయితే ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ నేను నా చేతిలో పర్స్ పట్టుకొని పోతున్నా, సడన్గా ఎవరో ఒక దొంగడు వస్తాడు, దాన్ని తీసుకొని పోతాను. నేను శారీతో ఎట్లా ఉరకగలుగుతాను? ఇంకా అప్పుడు ఎవరో ఒకరికి వస్తామో ఎగరాలే నేను, అంటే హెల్ప్ మీ అని ఎగరాలే. చీర శారీ కట్టుకొని ఫైట్ చేయలేవని నీ అంతరాత్మ తెలుసు. ఫైట్ చేయలేనని కాదు, రన్నింగ్ చేయలేవా? నువ్వు ఓల్డ్ సినిమాలు చూసేదానివా? ఓల్డ్ సినిమాలు చూసేదానివా? మరి శారీస్ కట్టుకుని ఎలా యాక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు? అది సినిమా కదా, రియల్ అన్నది రాంగ్. అది మన ఆత్మాభిమానం మీద డిపెండ్ అయి ఉంటుంది, డ్రెస్ కాదు. డ్రెస్ లో కూడా శారీలో కూడా మనం ఫైట్ చేయగలుగుతాం. అంటే అప్పుడు మీకు అట్లా కంఫర్ట్, మాకు ఇట్లా కంఫర్ట్. ఇప్పుడు ఏదైనా కూడా మేము టక్కు నొరకాలంటే అట్లా ఉరకగలుగుతాం. చీర పడిపోతే ఆడ ఎక్కడికో వెళ్ళిపోతాడు. చీర చింపితే పాడవుతా అంటున్నావు. ఇప్పుడు వాడు ఫైట్ చేసేటప్పుడు నీ డ్రెస్ ఇలా చింపేస్తాడు, అక్కడ చినిగిపోతే ఏం చేస్తావు? శారీ అయితే ఇలా తీసుకొని ఇలా కప్పుకుంటావు, డ్రెస్ ఏం చేస్తావు? డ్రెస్ అందుకే ఆ ఛాన్స్ ఇయ్యను. అక్కడ శారీ ఉండరా పాయింట్ ఉంది కదండి. అవసరం నిన్ను అక్కడ దాకా పరిగెత్తిస్తుంది. అవసరం నీ పర్సు వాడు కొట్టేశాడు కాబట్టి వాడిని పట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ దగ్గర ఏమున్నా కూడా నువ్వు ఫైట్ చేయగలుగుతావు. సో అవసరం మనని గోల్ రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అది మనం ఏ డ్రెస్ లో ఉన్నామని కాదు. ఎస్, ఇది కూడా మేము అపోజ్ చేస్తున్నాం. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ మాట మాట్లాడద్దు. సమ్మక్క సారక్క శారీల పైనే ఫైట్ చేశారు.
రాణి రుద్రమ శారీలతోటే ఫైట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి శారీతోటే ఫైట్ చేసింది. మణికర్ణిక శారీతోటే ఫైట్ చేసింది. డ్రెస్సింగ్ అనేది మహిళలు అయినా జెంట్స్ అయినా అది డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే వారి వారి కంఫర్ట్ని బట్టి వాళ్ళ కన్వీనియంట్ని బట్టి డ్రెస్సింగ్ అనేది వేసుకుంటారు. తర్వాత ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డ్రెస్సింగ్ అనేది మనం ఈ అంటే మన కల్చర్ని మన ఆచార సంప్రదాయాలని బట్టి మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు ఒక మ్యారేజ్ సిస్టమ్ని తీసుకుందాము. అప్పుడు ఏ జీన్సో చూడేదారో వేయించరు. మన కల్చర్ని బట్టి మనకు శారీ ఒకటి మన సిస్టమ్ని బట్టి ఏ విధంగా ఉంటుందో దాన్నే మరి పురాతకాలం నుండి పాటించడం జరుగుతుంది. అక్కడ కంపల్సరీ శారీ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. అట్లనే ఇంకా ఫీమేల్ కావచ్చు జెంట్సే కావచ్చు వారి వారి జాబ్ని బట్టి ఎగ్జాంపుల్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇందాక మేడం అన్నట్టుగా కండక్టర్ వాళ్ళు కావచ్చు వారి వారి సిస్టమ్ని బట్టి వాళ్ళ జాబ్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంకెవరు కంఫర్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. అకేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. కల్చర్ మన ఆచార సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటుంది డ్రెస్సింగ్ అనేది. థ్యాంక్ యూ. ఏమంటారు? సారీలో ఫైట్ చేయాలన్న వారు ఇప్పుడు ఏమంటారు? నేను వేసిన క్వశ్చన్ ఏంటి? ఒక జనరేషన్ చేంజ్ కాదు. సారీ ఇప్పుడు మీరేమన్నారు? డ్రెస్ అనేది వేసుకొని చేయొచ్చు అన్నారు. ఆ ఫైట్లో డ్రెస్ అనేది చినిగిపోతుంది. తర్వాత నువ్వు ఎక్కడ వెళ్ళి దాక్కుంటావు? చెట్లకి వెళ్ళా. అదే సారీ అయితే హాఫ్ చినిగిన హాఫ్తో మన ఒళ్ళు కప్పుకోవచ్చు అని నేనంట. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు. లేడీస్కి అయినా సరే డ్రెస్సింగ్ శారీ అయితే ఉండదు కదా. పోలీస్ వాళ్ళు ఈవెన్ లోపల డ్రెస్ ఉందో లేదో నువ్వు చూడలేవు కదా. వాళ్ళు చాలా కంఫర్ట్గా బయటకు వస్తారు. మనం అలా వెళ్ళగలుగుతామా? కంఫర్ట్ పోలీసుల ప్రొటెక్షన్ వేరు, మన ప్రొటెక్షన్ వేరు. సరే పోలీస్ డ్రెస్ వేసుకొని అందరం తిరుగుదామా మరి? డ్రెస్సింగ్ సరే అమ్మా నేను చెప్తున్నాను. వాళ్ళంతా బందోబస్తు డ్రెస్ వేసుకొని మనం వెళ్ళామా? యూనిఫామ్ మనం వెళ్ళలేం కదా ప్రతి చోటికి వాళ్ళంతా బందోబస్తుగా. సో నేను అనేది ఏంటంటే లంగావోని సారీలు ఎందుకు కంఫర్ట్ కాదు? డ్రెస్లు ఎందుకు కంఫర్ట్? ఏదైనా కంఫర్టే ఉంటుంది అమ్మాయిలకు. ఎందులోనైనా ధైర్యంగా ఉంటే ఎక్కడైనా యుద్ధంగా చేయొచ్చు అని నా అభిప్రాయం. శారీలో అని కాదు, ధైర్యం ఎప్పుడైనా ధైర్యంగా ఉండాలి ఆడపిల్లలు. అబ్బాయిల ఎక్కడైనా చీటింగ్ చేసినా వాళ్ళ చెంప వలగొట్టి చెప్పు తీసుకొని చంపాలి. ఇది మీరు వేరే తీసుకోకండి. జస్ట్ అందరినీ కాదు, అది రాంగ్ వేలో ఉన్న వాళ్ళని మాత్రమే. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిలు నేర్పిస్తే మీరు అమ్మాయి చెంప పగలు కొట్టాలి. నా ఆలోచన ఏంటంటే చిన్న వయసులో ముఖ్యంగా అమ్మాయిలు ఇంటర్ ఏజ్ వాళ్ళైనా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా ఫైనల్ ఇయర్ వాళ్ళైనా ఎప్పుడు లొంగకూడదు అబ్బాయిలకు. అమ్మాయిలు ఎప్పుడు ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులకు మాత్రం మోసం చేయకండి. ఇది ఒక చెప్పదలుచుకున్నా. అబ్బాయిలు కూడా చాలా క్రిటికల్, అంత పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి మర్చిపోకండి. నేను ఒక క్వశ్చన్ ఇస్తా. ఇక్కడ అబ్బాయిల పిచ్చి వేషాలు వేస్తున్నారు, అమ్మాయిలు వేయట్లేదా? అమ్మాయిలు కూడా జనరేషన్ అట్లనే ఉంది కదా. నేను అమ్మాయిలకు కూడా చెప్పినా కదా, అమ్మాయిలకు కూడా చెప్పినా అదే అంటున్నా. అమ్మాయిలు మనం కూడా వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తే వాళ్ళు అనేది ముందుకు రారు. నేను సపోజ్ చిన్న క్వశ్చన్ చెప్తున్నా. నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నా, నా పక్కన ఒకడు వెళ్తున్నాడు. వాడిని నేను చూడకుండా వెళ్ళిపోతే వాడు నన్ను ఎందుకు కామెంట్ చేస్తాడు? నువ్వు తిరిగి చూడబట్టే కదా. అది విషయం అనట్లే. నేను చిల్లర విషయాలు అమ్మాయిలు కూడా వేస్తున్నారు కాదనట్లే. జనరేషన్ అట్లా చేంజ్ అయింది. వాళ్ళు ఉండొద్దని చెప్తున్నాను కదా. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైతలేదు నాకు. అబ్బాయిలు కొంతమందే ఉన్నారని చెప్తున్నాను. మీరు అందరూ అనట్లేదు కదా, మీరందరూ అనట్లేదు. అమ్మాయిలు కూడా పిచ్చి వాళ్ళు ఉన్నారు. సాంప్రదాయంగా ఉండండి అని చెప్తున్నా. ఓకే, మీరు ఇప్పుడు నేను అన్నదానికి అగ్రి అయ్యాను. ఓకే, ఫ్యాషన్ వేసుకోవచ్చు. ఆ ఫ్యాషన్లో ఉన్నప్పుడు మన కల్చర్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? కల్చర్ అనేది డ్రెస్సింగ్ స్టైల్లో మాత్రమే ఉండదు. చుడిదార్ వేసుకున్నా జీన్స్ వేసుకున్నా మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. బయటికి వెళ్ళి మనం ఆగమగం బిహేవ్ చేస్తేనే ఇంకొకరు మనని కామెంట్ చేస్తారు. అదే మనం మంచిగా ఉండి ఫీల్ బి ఇన్ ఆర్ రియాలిటీ మనం కరెక్ట్గా బిహేవ్ చేస్తే నో వన్ ఈస్ దేర్ టు సే సంథింగ్ టు అస్. చుడిదార్ వేసుకున్నంత మాత్రాన ఒక అమ్మాయి మంచిది కాదు, మంచిది అనుకోకుండా ఉండొద్దు, మంచిది అనుకోవద్దు. జీన్స్ వేసుకున్నంత మాత్రాన ఒక అమ్మాయి చెడ్డదని ఫీల్ కావద్దు. ఇది మన వే ఆఫ్ బిహేవియర్ని బట్టి ఉంటుందని నా ఒపీనియన్. ఓకే, నీ ఒపీనియన్ కరెక్టే, నేను అగ్రి అవుతా. సరే, ఇప్పుడున్న కల్చర్కి నేను అంత కాలంలో లేను, జస్ట్ చెప్పుకోవడమో లేకపోతే న్యూస్ వల్ల బయటకు వస్తానే అనుకుందాం. ఇప్పుడు ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? వాళ్ళ టైంలో ఎందుకు ఎక్కువ అవ్వలేదు? ఓకే, మీడియా లేకపోయినా ఇంత అయితే లేదు కదమ్మా, ఇంత అయితే ఉండదు కదా. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా చేంజ్ ఉంది.
సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని బయటికి పంపించాలంటే 100 సార్లు ఆలోచించేవాళ్ళు. ఒకవేళ పంపినా మనకు తెలియకుండానే మన వెనక వచ్చేవాళ్ళు. అది మీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు చాలా సెక్యూర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అలా ఉన్నావా, ఫోన్ చేస్తే మమ్మీ నా ఫ్రెండ్ ఫోన్ చేసింది నేను వెళ్తున్నా, ఎప్పుడు వస్తా అంటే ఈవినింగ్ వస్తా, మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్ టైంకి వస్తుందా అంటే మళ్ళీ ఏదో సాకు. అలా రీసెంట్గా జరిగిన చాలా మీరు న్యూస్లో చూస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు కరెక్ట్గా ఉండాలి? అమ్మాయిలు కరెక్ట్గా ఉండాలి, అబ్బాయిలు కరెక్ట్గా ఉంటారు. ఫస్ట్ ఓకే, వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్గా ఉండాలంటే వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకూడదు కదా. మనం డ్రెస్ విషయం పక్కకు పెడదాం. డ్రెస్ విషయం పక్కకు పెట్టినప్పుడు అబ్బాయికి మనం ఎందుకు లీనియన్స్ ఇవ్వాలి? మనం ఎందుకు వాడు వెళ్ళి చూడాలి? వాడికి వెళ్ళి చూడకుండా ఉంటే వాడు నిన్ను డేకడు కదా. ప్రతి అమ్మాయి ఒక అబ్బాయి లేదు కదా. ఎవరైనా అబ్బాయిల సైడ్ కొడతాడు అమ్మాయికి. ఫస్ట్ ఎక్కడైనా చూడండి. సరే, ఇది ఇప్పుడు కాదు, వెనకటి నుంచి ఉన్నది. వెనకటి నుంచి అబ్బాయికి ఉన్న ఫ్రీడమో లేకపోతే కల్చరో సంథింగ్ రాంగ్ అనుకుందాం. అలా అని మనం కూడా బరితెగిద్దామా? మనం కూడా చూద్దాం అవన్నీ. అది చాలా రాంగ్. ఉంటారు మేడం రేర్ గా అక్కడ ఆకొచ్చి బుల్లెట్ అమ్మాయి వినండి. సో మీరు అలా కూర్చోండి. అబ్బాయిలు మస్తు పద్ధతి వాళ్ళే, కానీ అమ్మాయిలు చిన్న అమ్మాయిలు కదా, 5 years 2 years ఇలాంటి వాళ్ళని ఎందుకు అబ్బాయిలు ఇలా చేస్తున్నారు? ఇది ఒక్కటే డౌట్. దీనికి ఆన్సర్ చెప్పండి. ఓకే, అది ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోల్లో కూడా మనమే ఉన్నాం. మదర్ అండ్ సిస్టర్ అన్నిట్లో ఆ రోల్లో మనం ఉన్నా. మనం ఇంట్లో కరెక్ట్ గా అన్ని చెప్పుకొని పెంచుతుంటే ఎందుకు అవుతాయి? వెనకడికి ఎందుకు అవ్వలేదు మేడం? ఇప్పుడు మీ ఫాదర్ మీ అన్నయ్య వాళ్ళు ఆ జనరేషన్ ఇలా జరిగాయి కాదు. అది ఎందుకు జరిగేది కాదు? ఫోన్లు ఎక్కువైపోయాయి. ఇప్పుడు నేను వేస్తున్నా మీ క్వశ్చన్. మీ బ్రదరు, మీ బాబాయ్, మీ తాతయ్య వాళ్ళ కాలంలో బాయ్స్ ఎలా ఉండేవాళ్ళు? ఈ ఫోన్లు పట్టుకొని ఈ చెత్త వీడియోలు చూసుకుంటా ఎవరిని ఏం చేద్దామన్నా చూసుకుంటుండేటోళ్ళ. సార్ నేను మాట్లాడతాను. అనాది కాలంగా కూడా మహిళలంటే సమాజంలో పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. మీరు అన్నట్టు ప్రతి మహిళను ఏదో కొద్ది మంది మాత్రమే ఇట్లా సంఘటన జరుగుతున్న సిచ్యువేషన్ తప్ప ప్రతి ఇంట్లో అక్కనో అమ్మనో చెల్లినో ఉంటారు. కాబట్టి ప్రతి మహిళను తన సిస్టర్ లాగా భావించో అక్కలాగా భావించో మర్యాదపూర్వకంగానే ఉంటారు. ఏదో కొద్ది మంది సిచ్యువేషన్స్లో అలాంటి సంఘటనలు బయట జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మహిళలంటే వాళ్ళు చాలా సాంప్రదాయంగా గౌరవంగా ఇతరులని రిసీవ్ చేసుకునే విధానంలో కానీ ప్రతి దాంట్లో మంచిగా ఉంటారని సమాజంలో వాళ్ళ మీద మంచి పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లలో అమ్మాయిలు చేస్తున్న దానితోటి మిగతా వాళ్ళ మీద పెడు ప్రభావం పడడానికి అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు కూడా అలా జరిగినాయి. కాబట్టి మహిళా లోకమంతా దీని నుండి మీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని నుంచి మీరు ప్రొటెక్ట్ అయ్యేటట్టు ఉండగలగాలి. మీకు తెలుసు మన జరిగినటువంటి హైదరాబాద్ సంఘటన. ఒకవేళ కనుక ఆ సంఘటనలో వాళ్ళు ఆలోచించకుండా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా అదే రోజు కనుక ఇంతకుముందు దిశ కేసులో జరిగినట్టు సూసైడ్ ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ జీవితం ఏమయ్యేదండి. కాబట్టి అమ్మాయిలు కూడా ఆలోచించాలి. ఒక సంఘటన చేస్తూ ఉన్నప్పుడు, ఒక సిచ్యువేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎదుటి వ్యక్తి మీద కోపంతో అనేకమైనటువంటి కారణాలు చెబుతూ వాన్ని అంటే వాళ్ళకి అవకాశాలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ అమ్మాయిలకు అవకాశాలు కూడా ఉన్నాయి. అవకాశాన్ని పెడదవ పట్టొద్దు, రాంగ్ డైరెక్షన్ లో తీసుకోవద్దు. అబ్బాయిలు ఏమో బాగా మంచోళ్ళని కాదు, అబ్బాయిలలో కూడా వెలవలు ఉన్నారు, అదే పనిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని నుంచి మీకు ప్రొటెక్షన్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం దాన్ని గురించి కాపాడుకోగలగాలి. రైట్. ఇది ఇంకో క్వశ్చన్ నేను రోల్ చేస్తున్నా. మహిళలే ఫస్ట్ రోల్ ఉంటాం అంటే కుటుంబం నడపడంలో కానీ దేనిలో మీ డిసిషన్ అయినా చాలా మంది లేడీస్ని ముందు తీసుకుంటారు. సో పిల్లల్ని చెప్తాం, మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పెంచుతాం. మదర్ చెప్తే సరిపోదు, పేరెంట్స్లో ఫాదర్ కూడా తనకి నెక్స్ట్ తను నీ సిస్టర్ లాంటిది, నువ్వు ఇలా చూడాలి, ఇలా వాట్ ఈజ్ వాట్ అన్నది పేరెంట్స్లో మదర్ ఎలానో ఫాదర్ కూడా అలానే చెప్పాలి కదా. అలా యాజ్ ఏ ఫ్రెండ్లా తనకి చెప్పుకుంటూ వస్తే ఇలాంటి ఎందుకు జరుగుతాయి? అబ్బాయిలకు మన ఫ్యామిలీలలో జరుగుతున్నటువంటి జనరల్ విషయాలు అన్నమాట ఇవి. అమ్మాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాక్సిమం ఎక్కువ మదరే చూస్తూ ఉంటుంది, అబ్బాయిలని తండ్రి చూస్తాడు. ఇది మనకు జనరల్గా జరుగుతూ ఉంది. అమ్మాయిలని తండ్రి ఒకవేళ ఒక మాట అన్నాడు అనుకోండి, వాళ్ళు ఫటాఫట నీళ్ళు వచ్చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు బాగా ఏడ్చడం జరుగుతుంది. కాబట్టి అదే అమ్మాయి అయితే ఇంకో 2 మాటలు అనగలుగుతుంది, కానీ తండ్రి అనలేడు. వేరే విషయాలు ఒక్క మాట తప్ప ఎందుకు ఏడుస్తున్నారంటే తల్లి ఒక మాట తిట్టినా ఏం కాదు, కానీ తండ్రి తిడితే ఆ అమ్మాయి భరించలేదు. మీరు జనరల్గా మనకు జరుగుతూనే ఉంటుంది. ఫాదరు బిడ్డను ఏమనలేడు, అదే కొడుకుని మాత్రం విపరీతంగా తిడతాడు.
కానీ బిడ్డను మాత్రం ఏమన్నాడు. కాబట్టి ఇది జెండర్ ప్రమేయం ఉందండి. అక్కడ బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులకు ఇద్దరు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలని అబ్బాయిలని వాళ్ళు షేర్ చేసుకుంటారు. కాబట్టి ఇద్దరికి సమాన బాధ్యత. వాళ్ళు అనుకుంటారు తర్వాత ఎవరెట్లా నువ్వెట్లా అట్లా మాట్లాడు. కొన్ని సందర్భాల్లో తల్లి బాగా బిడ్డను తిట్టింది అనుకోండి, తండ్రి అడుగుతాడు ఎందుకు అలా మాట్లాడినావు, చాలా ఘోరంగా మాట్లాడి నీకు తెలుసా. నేను అంటుంటాను నా ఫ్యామిలీ జరుగుతున్న విషయం మీకు చెప్తా ఉన్నాను నేను. వాళ్ళ మమ్మీ తన బిడ్డను తిట్టింది అనుకోండి, బాగా నాకే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఘోరంగా తిట్టావేంటి, అసలు ఆ అమ్మాయి బాగా ఫీల్ అవుతా ఉంది, బిడ్డ ఎందుకు అలా అంటున్నావు అనే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి ఫ్యామిలీలో అమ్మాయిలని అబ్బాయిలని ఇద్దరు కూడా తల్లిదండ్రులు సమానంగానే చూస్తూ ఉంటారు. వాళ్ళకు జాగ్రత్తలు చెప్పే విషయంలో అందరూ పాలు పంచుకుంటారు. రైట్. కానీ ఎప్పుడైతే సొసైటీ కరెక్ట్ ఉందో అప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కడికైనా తిరగచ్చు. కానీ ఇప్పుడు సొసైటీ బాగాలేదు కదా, అందుకే అమ్మాయిలు కూడా మిడ్ నైట్ అట్లా తిరగడానికి సర్కమ్స్టెన్సెస్ సరిగ్గా ఉండట్లేదు. మళ్ళీ యాక్ట్స్ వచ్చాయి, నిర్భయ యాక్ట్ అని అవి ఇవి. కానీ ఎన్ని యాక్ట్స్ వచ్చినా మనది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఎన్విరాన్మెంట్ని బట్టి నిర్భయ యాక్ట్, షీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కొంచెం మనకు హెల్ప్ చేస్తాయి. మనం కూడా మనం సెల్ఫ్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి దాంట్లో. అండ్ మేడం ఇందాక ఒక పాయింట్ అంది, చిన్నపిల్లలు వాళ్ళ అమ్మాయిలు అలా చూస్తున్నారు కాబట్టి బాయ్స్ అలా బిహేవ్ చేస్తున్నారని. రీసెంట్గా ఒక విషయం జరిగింది కదా, ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడు. చిన్న అమ్మాయి 2 months బేబీ. ఆ బేబీ ఏం చేసింది, చూసిందా అబ్బాయిని? ఎవరు చెప్పారు? చూసిందా? ఆ అమ్మాయి ప్రొటెక్షన్ ఇచ్చింది, అమ్మ ప్రొటెక్షన్ ఇచ్చింది. అమ్మకి అనస్థీషియా ఇచ్చి వీడు ఎత్తుకెళ్ళిపోతే ఇంకేం చేస్తుంది అమ్మ? అబ్బాయిలు కూడా కరెక్ట్గా ఉండాలి. దే హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్, కొంచెమైనా డిసిప్లిన్ ఉండాలి కొన్ని విషయాల్లో. 2 months బేబీని తీసుకెళ్ళింది అంటున్నావు కదా, అక్కడ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఎవరు ఇచ్చారు? మదర్ పక్క నుండి తన పిల్లని చూసుకుంటే తను ఎందుకు తీసుకెళ్తాడు? అమ్మ చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు ఇంట్లో? చాలా ప్లేసెస్ లో బ్రదర్ ఫాదర్ వాళ్ళే సిస్టర్ ని డాటర్ ని రేప్ చేస్తుంటే వాళ్ళు ఇంకెవరి దగ్గరికి పోయి చెప్పుకుంటారు? తండ్రి దగ్గరే కూతురికి రక్షణ లేనప్పుడు ఇంకెవరి దగ్గరికి పోదాం అంటే ఫాదర్ తోని కూడా ఆమె ఇంకేం కాదమ్మా, నువ్వు అన్నది కరెక్టే. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మన కల్చర్ ని మర్చిపోవడం వల్లే కదా. నువ్వు ఫాదర్ ముందు ఇక్కడిక్కడికి వేసుకుని తిరిగితే వాడికి ఎందుకు ఉండదమ్మా? వాడు మగోడు కాదా? అంటే ఇట్లా తప్పుగా అనుకోకండి, పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళకి కదా రాదా అని క్వశ్చన్ కాదు. నువ్వు సాంప్రదాయాలు వదిలేసి రోడ్డు మీదకి రాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని నేనంట. విద్యార్థులకు స్టాఫ్కు మధ్య జరిగిన చర్చలో అసలు కల్చరు ప్యాషన్ ఏది ప్రధానం అనే చర్చ కొనసాగుతున్నటువంటి క్రమంలో 90s తర్వాత 1990 తర్వాత గ్లోబలైజేషన్ మార్కెట్ కల్చర్ కొనసాగుతున్నటువంటి క్రమాన్ని మనం అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు యొక్క విధానాల గురించి ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి మార్కెట్ కల్చర్ను మనం ప్రశ్నించకుండా క్వశ్చన్ చేయకుండా మనం ఈ ప్యాషన్ గురించి కల్చర్ గురించి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కారణం ఏంటి అని అంటే కొన్ని తరతరాలుగా భారతదేశంలో ఉండేటువంటి కల్చర్ ఏదైతే ఉందో అది చాలా రిచ్ కల్చర్. సంస్కృతి అనేది బ్యాక్ సైడ్కి మనం తినే తిండిలో, కట్టుకునే బట్టలో, పెట్టుకునే బట్టలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో ఇది భారతదేశము మొత్తంగా కూడా ఒక మల్టీ డైమెన్షనల్ స్టేట్. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుండి బే ఆఫ్ బెంగాల్ వరకు భారతదేశాన్ని మొత్తంగా కూడా చూసినప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు కనబడతాయి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు మనం గౌరవించకుండా బాయ్స్ ఈ మార్కెట్ కల్చర్ వచ్చేసి మన సంస్కృతి మీద కూడా దోపిడీ చేసింది. ఈ దోపిడీలో భాగంగానే మన సంస్కృతి మన ఫ్యాషన్ అంతా కూడా మారిపోయింది. 90 కంటే ముందు మనందరం కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి ప్రజల యొక్క మానసిక స్థితి వేరు. ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క మానసిక స్థితి వేరుగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో నేను చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చేదాకా భోజనం చేసేది కాదు. దానికి కారణం ఏంటి అని అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మా అమ్మ చివరికి తినేది. అది ఉమ్మడి ఫ్యామిలీలో ఉండేటువంటి ఒక కల్చర్. ఈరోజు మనం అట్లాంటి కల్చర్ని చూడలేం. ఫ్లెక్సీ ఈరోజు పెళ్లి కాగానే ఇలా బయటపడి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీగా వేరుగా ఉండేటువంటి కల్చర్ ఇవాళ ఎమర్జ్ అయింది. దీనికి కారణం ఏంటి అని అంటే ప్రధానమైనటువంటి కారణం మార్కెట్ కల్చర్.
అందుకనే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. మొత్తం కూడా మానవుని యొక్క కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, జీవన శైలి అన్ని ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనుషుల మధ్యన ఉండేటువంటి మానవీయ విలువలు, మానవ సంబంధాలు మొత్తం కూడా దెబ్బతిని ఇవాళ ఈ ఫ్యాషన్ మీద, కల్చర్ మీద కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇది గమనించాలి. ఏ డ్రెస్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా అది మన మానసిక స్థితిని నిర్ణయిస్తుంది అనేటువంటిది కూడా మన గమనంలో ఉంచుకోవాలి. ఈరోజు జిన్ ప్యాంట్ వేసుకున్న, టీషర్ట్ వేసుకున్న అమ్మాయిలు మానసిక స్థితి సరిగా ఉంటే వాళ్ళు దేన్నైనా ఎదుర్కోగలుగుతారు. అట్లాగే సారీ కట్టుకుంటేనే అమ్మాయి నిండు అమ్మాయిలాగా కనపడుతుంది కావచ్చు, మానసిక స్థితిని సరిగా లేకపోతే స్త్రీమూర్తిగా ఉండడం అట్లా కనిపించినంత మాత్రాన కూడా ఒక ఉన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్త్రీగా కూడా ఉండడం సాధ్యం కాదు. కాబట్టి మానసికమైనటువంటి స్థితి మీద ఈరోజు మార్కెట్ వ్యవస్థ దాడి చేస్తూ ఉంది. ఈ దాడిని ఆపకుండా, ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకుండా ఈ ఫ్యాషన్ కల్చర్ను ఇట్లాంటి ఘర్షణ పడడం అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి ఇట్లా ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మార్కెట్లో సాల్ట్ ప్యాకెట్ను అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంది టీవీలలో, సినిమాలలో. సాల్ట్ ప్యాకెట్ అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ కేవలం 20 రూపాయలు మాత్రమే, జరజర జారుతుంది, చేతికంటదు, కేవలం 20 రూపాయలు మాత్రమే అని అడ్వర్టైజ్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారు అని అంటే ఒక మిస్ యూనివర్స్, ఒక మిస్ వరల్డ్ లేదా ఒక మిస్ ఇండియాకి సెలెక్ట్ అయినటువంటి ఆవిడతో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ అడ్వర్టైజింగ్ చూసి మనం మార్కెట్లోకి వెళ్ళి ఆ వస్తువును కొంటూ ఉంటాం. దానికి కారణం ఏంటి అంటే మన మైండ్ మీద మార్కెట్ కల్చర్ ఇంపాక్ట్ ఉంది. మనకేం కావాలో మనకు తెలియదు, కానీ మార్కెట్ కల్చర్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది కొనుక్కోకుండా అవసరం లేని వస్తువులు కొనుక్కుంటున్నాం. నేను మన సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఒక మేడం ఆ సూపర్ మార్కెట్కి వచ్చి హార్లిక్స్ ఉందా అని అడిగింది. అంటే ఉంది అనండి. బోర్న్విటా ఉంది అని అంటే ఉంది అని అన్నాడు. దేని మీద ఏది ఫ్రీ వస్తుంది అని అడుగుతుంది. అంటే ఈవిడకి ఏం కావాలో ముఖ్యం కాదు, కానీ దేని మీద ఏది ఫ్రీ వస్తుందో అడుగుతుంది. అంటే నిజంగా దేని మీద ఏది ఫ్రీ వచ్చేది ఉంటుందా? అంటే ఆ క్యారెక్టర్ ఆమె ఎందుకు అట్లా అడుగుతుంది, ఆమె మానసిక స్థితి ఎందుకు అట్లా ఉంది అని అంటే మార్కెట్ కల్చర్, ఆ టీవీలో వచ్చేటువంటి అడ్వర్టైజ్ తోటి ఆమె ఇంపాక్ట్ అయ్యి, సో ఆమె కావలసిన వస్తువు కొనుక్కోకుండా మార్కెట్లో అడ్వర్టైజ్ అవుతున్నటువంటి వస్తువులు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. దీని అన్నింటికీ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు, ఈ పాలక వర్గాల యొక్క అంశాన్ని మనం చర్చించకుండా, ప్రశ్నించకుండా ఇట్లా డిబేట్ పెట్టుకుంటే అది నిరుపయోగం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వనండా. స్త్రీలపైన అత్యాచారాలు, స్త్రీలపైన అగాత్యాలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు, చాలా యాన్సెంట్ నుండి ఉన్నాయి. కాకపోతే అప్పుడు వెలుగులోకి రాలేదు, ఇంత ప్రసార మాధ్యమాలు లేవు, ఇప్పుడు కనపడుతున్నాయి. ఇందాక ఆ పాప చెప్పింది మన వరంగల్లో జరిగినటువంటి సంఘటనే తను కోడ్ చేసింది. శ్రీహిత అనేటటువంటి 9 months బేబీ పైన ప్రవీణ్ అనేటటువంటి వాడు ఒక అత్యాచారం చేశాడనే సంఘటన చెప్పారు. ఇది వెలుగులోకి రావటం ఏంటి అని అంటే ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇదే వెలుగులోకి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి మాధ్యమం, ఇప్పుడున్నటువంటి మీడియా. రెండోది ఏంటి అని అంటే అసలు వీటన్నిటికీ బేసిక్ రూట్ కాజ్, మేజర్ పాయింట్ ఏంటి అని అంటే మోరల్ స్వేషన్ లేదు. But lack of moral suasion is the cause for all these type of social evils in the society. నైతికోద్బోధత లేదు, నైతికోద్బోధం లేదు. ఏది మంచి ఏది చెడు అనే చెప్పేటటువంటి ఒక కుటుంబ వ్యవస్థ స్పాయిల్ అయింది. అంటే లెర్నింగ్ పాయింట్ ఎక్కడ? అమ్మ ఒడి మొదటి బడి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కరెక్ట్ సార్. అమ్మ ఒడి మొదటి బడి, ఆ బడి నుండి అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టమ్ స్పాయిల్ అయ్యేసరికి, ఒక నైతికోద్బోధత లేకపోయేసరికి మన పుస్తకాల్లో కూడా అది లోపించి ద మోడర్నైజ్డ్ టెక్నాలజీ, మోడర్నైజ్డ్ స్టడీస్ రావటం వల్ల ఇట్లా కనపడుతుంది. ఇంకా మనం అందరం ఒక పాట పాడుకున్నాం కదా ఈ మధ్య, మాయమైపోతున్నవాడమ్మ మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నటువంటి వాడు. అది మెన్ ఆర్ ఉమెన్, ఏదైనా మంచితనం, మానవత్వం ఉన్న సొసైటీలో మీరు అనుకునేవన్నీ ఆశించవచ్చు. బట్ అది ల్యాక్ ఆఫ్ కాబట్టి మీరు మాట్లాడారు. ఓకే సార్, మీరు అనేది కూడా కరెక్టే. నేను సాంప్రదాయం అని క్వశ్చన్ ఎందుకు రేజ్ చేశానంటే ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి సార్ చెప్పినట్టు. సో ఇప్పుడు డివైడ్ అయిపోయాం. మనకి మనీ ఇంపార్టెంట్, మనీ దానికోసం పేరెంట్స్ ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, పిల్లలకి సెల్లులు ఇచ్చేస్తున్నారు. సో టీవీఆర్ ఏదైనా సరే
సో దాన్ని బట్టి మనం ఇలా అవుతున్నాం. సో నేనేమంటున్నానంటే కల్చర్ని ఫాలో అవుతూ అందరూ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ ఫ్యాషన్ డ్రెస్ వేసుకో, శారీ కట్టుకో, లేకపోతే నువ్వు ఎలా అన్నా ఉండు, నీలో ఆత్మధైర్యం అనేది ఉండి నువ్వు కరెక్ట్గా ఉండి ఎదుటోళ్ళు నిన్ను క్వశ్చన్ చేయడానికి సరిపోనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా డూ ఆర్ డే అన్నట్టుంటే నిన్ను ఎవరు చేయడానికి ఇది కాదు. ఎందుకంటే నేను సాంప్రదాయాలు రేస్ చేసినా, మీరు ఇంకేయో రేస్ చేస్తున్నారు. సో టాపిక్ అది కాదు. సో మీరు మాట్లాడాల్సింది సాంప్రదాయాలు వరకే, డ్రెస్సింగ్ వరకే. మీరు వేరే అఘాయిత్యాల కాడికి వెళ్ళకండి. నేను శేషు సార్ చెప్పిన విషయాన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే ఎక్కడైతే మొరాలిటీ లాస్ అయిందో అక్కడే ఇలాంటి అనైతిక కార్యక్రమాలు జరగడానికి మనం చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ వెస్ట్రన్ కల్చర్ అది అంటున్నారు. డ్రెస్సింగ్ ఐ అగ్రీ విత్ యూ. మన రోజు మన నడవడికని బట్టి, మన దినచర్యని బట్టి డ్రెస్సింగ్ అనేది అది పర్సనల్, కంఫర్టబుల్ అనేది ఈజీ, అది ఓకే. ఎందుకంటే ఇంతకుముందు తీరుబడిగా పనులకు వెళ్ళేవారు, వ్యవసాయము, ఉద్యోగము ఇవి మాత్రమే ఉండేది. ఆ టైంలో వాళ్ళకి నచ్చిన విధంగా డ్రెస్సింగ్ వేసుకున్నారు. కానీ ఒకటి ఏమైపోయిందంటే ఐదర్ మనం వీఆర్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ ఫాలోయింగ్ ద వెస్టర్న్ కల్చర్ అండ్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ ఫాలోయింగ్ ద ఇండియన్ కల్చర్. మనం ఇండియాలో దేర్ ఈస్ ఏ ప్రావర్బ్ దట్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్. అంతేగాని అక్కడ ఇండియన్ అని అనలేము. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి కొన్న మన ఎథిక్స్ని ఫాలో అవుతూ వెస్ట్రన్ కల్చర్ని కంఫర్ట్ కోసం యూజ్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పిల్లలు విత్ 20th century 21st century వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనము ఇప్పుడు ప్రైవసీ, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మీ చేతిలో, దాన్ని మనము అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు, డిసడ్వాంటేజ్గా కూడా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవసీని కోరుకొని తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఓకే, ఫైనల్గా మేడం డిబేట్ అనేది చాలాసేపు జరిగింది. ఓకే, లెక్చరర్స్ తక్కువ మెంబర్స్ మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు ఇన్స్పిరేషన్. ఇప్పుడు లాస్ట్ పాయింట్ లెట్ మీ టెల్ యూ. ఇక్కడ వీళ్ళు పిల్లలు ప్రైవసీని తీసుకుంటున్నారు. ప్రైవసీ ఎంతవరకు అయిపోయిందంటే తల్లిదండ్రులు ఇద్దరు, ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ కుటుంబం నడవట్లేదు, ఇద్దరు బయటికి వెళ్తున్నారు. ఎక్కడ ప్రతి చోట అది తల్లిదండ్రులే కానీ భార్యాభర్తలే కానీ పిల్లలే కానీ నమ్మకం అనేది ముఖ్యం. మిమ్మల్ని నమ్మి మీకు ఫ్రీడమ్ ఇచ్చి అన్నీ మీ చేతిలో పెట్టి వెళ్ళినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే పిల్లల్ని మందలించాలంటే ఇది నా ప్రైవసీ, ఇది నా ప్రైవేట్ పర్సనల్ లైఫ్ అనే దగ్గరికి వస్తున్నారు. సో అట్లాంటి టైంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంటర్ చేయక, డిస్టర్బ్ చేయలేక వాళ్ళని మందలించే పరిస్థితి రావట్లేదు. అది ఒకేసారి మందలిచ్చినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయేమో అని నా అభిప్రాయం. సో అది అనేది ఫస్ట్ నుండి వాళ్ళ మీద ఇద్దరి మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుందని. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి సజెషన్ ఇచ్చారు. ఓకే, నేనేమంటున్నానంటే మీరు హెచ్ఆర్ఎస్ వరకు వచ్చే వరకు పేరెంట్స్ అనేది ఎక్కువ పిల్లలు ఉండేది కాలేజెస్, స్కూల్లోనే ఎక్కువ రోల్ మీరే ప్లే చేస్తారు లైఫ్లో. వాళ్ళు నేర్చుకోగలిగింది ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ మీరే, మదర్ తర్వాత మీరే వాళ్ళకి. సో మీ తరపు నుంచి పిల్లలకి కల్చర్ కానీ ఫ్యాషన్ కానీ మీరేం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? హలో ఎవ్రీబడి, ఇక్కడ చాలా మంచి డిస్కషన్ జరుగుతుంది. ఫ్యాషన్ కల్చర్ అనేది, ముందు కల్చర్ అంటే ఏంటిదో మనకు అర్థం కావాలి. కల్చర్ అంటే మన ఆహార వ్యవహారాలు, మన వాల్యూ సిస్టమ్, మన వేషధారణ, మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కలిపి కల్చర్. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే కల్చరల్ ఈథోస్ అంటాం. కల్చరల్ ఈథోస్. సో ఈ కల్చరల్ ఈథోస్ ఏం చేస్తాయి అంటే మీరు వేసుకునే డ్రెస్ ఒక కోడ్ ఉంటుంది, కల్చర్ కోడ్. ఆ కల్చర్ కోడ్ను బట్టి ఇంటర్ప్రిట్ అవుతూ ఉంటుంది మిగతా జనాలకి. మీకు ఇది తెలీదు, మనము వేసుకునే డ్రెస్ కల్చర్లో భాగమయ్యి ఆ డ్రెస్సుకు ఒక కోడ్, ఒక మీనింగ్ ఉంటుంది. అది ఎవ్రీబడి అగ్రీస్ అపాన్ దట్ మీనింగ్ ఆ కల్చర్లో. కాబట్టి మన డ్రెస్ అనేది ఒక మీనింగ్ని కన్వే చేస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తికి, ఈ కల్చరల్ ఈథోస్ని బట్టి, ఈ సెట్ ఆఫ్ రూల్స్ని బట్టి, ఈ సెట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ని బట్టి. కాబట్టి ఏమవుతుంది అంటే మనం వేసుకునే డ్రెస్ ఎలాంటి అర్థాన్ని ఎదుటి వాళ్ళకి కన్వే చేస్తుంది అనే విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత ఇందాక మేడం అన్నట్టు వెస్ట్రన్ కల్చర్, మోడర్న్ కల్చర్ అంటే నేను అమెరికా కూడా వెళ్ళి చూశాను. యుఎస్లో వాళ్ళు కూడా పొట్టి స్కర్ట్స్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు. బట్ హౌ దే క్యారీడ్ డిగ్నిఫైయింగ్లీ, డిగ్నిటీ అనేది ముఖ్యం. సార్ కూడా అన్నారు ఇందాక, మానసికంగా మనం ఎలా ఉంటామో అది మనకు పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. సో మనం మనసు లోపల మంచి పవిత్రమైన మనస్తత్వం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అలా అని చెప్పేసి సెడక్టివ్గా ఉండటం, అంటే సజెస్టివ్గా ఉండటం, మనకు తెలుసు ఆడవాళ్ళుగా
ఏది సజెస్టివ్గా ఉంటుంది, ఏది సడక్టివ్గా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఈ సభ్యత అనే హద్దు చెరిగిపోయినంత వరకు మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా మీ మనసులో అసభ్యత లేకుండా చక్కగా క్యారీ చేయగలిగినప్పుడు, కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలిగినప్పుడు, డ్రెస్సుకి ఫ్యాషన్కి అనుగుణంగా మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా దాన్ని కల్చర్ని క్యారీ చేయొచ్చు. అది మన పొట్టి డ్రెస్సులలో అసభ్యత ఉండదు. ద వే వి క్యారీ దాంట్లో అసభ్యత ఉంటుంది. ఆ అసభ్యత లేనంత వరకు మీరు చక్కటిగా మంచి ఫ్యాషనబుల్గా వేసుకోవచ్చు. మాకు కూడా చూడ్డానికి ఆనందంగా ఉంటుంది, మీకు కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ది అకేషన్ హ్యాస్ కమ్. ఇప్పుడు మన బట్టల వల్ల, పొట్టి డ్రెస్సుల వల్లనే రేపులు జరుగుతున్నాయా అనేది కాదు. ఈ అసభ్యత వల్ల అది వాతావరణం కలుషితం అవుతుంది యంగ్ మైండ్స్ కదా, చిన్న ఆవేశం ఉరకలెత్తే వయసు పిల్లలది. అట్లాంటి పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా మనం వేషధారణ వేసుకొని వాళ్ళని, అంటే నేను అనేది మళ్ళీ పొట్టి డ్రెస్సులు లాంగ్ డ్రెస్సులు కాదు, అసభ్యంగా ఉండడం వల్ల, వాళ్ళ మనసులు పొల్యూట్ చేయడం వల్ల అది మిమ్మల్ని ఏమనకపోవచ్చు. వాడికి సాఫ్ట్ విక్టిమ్ కావాలి కాబట్టి చిన్న పిల్లలను, ముసలి వాళ్ళను వాడు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. అయితే ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మ సమాజంలో. అందరినీ అట్లా ఒకే ఘాటున కట్టి సమాజంలో అందరూ ఏంటి అత్యాచారాలు చేస్తున్నారు, అందరూ నేరస్తులు అని నిలదీయని అవసరం లేదు. అబ్బాయిలు చాలా కల్చర్డ్గా ఉన్నారు, మంచి పిల్లలు. అమ్మాయిలు కూడా, మీరు కూడా కల్చర్కి అనుగుణంగా ఉండండి అండ్ మంచిగా క్యారీ చేయండి ఫ్యాషన్ని. మీరు ఇబ్బందులు పడకుండా, అబ్బాయిలను ఇబ్బంది పెట్టకుండా చక్కగా క్యారీ చేయండి. సో ఈరోజు మనం ఈ డెబ్యూట్ జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా అన్ని విషయాల గురించి చేతిస్తున్నాం. అమ్మాయిలు అంటే ఉమెన్స్ ఏ దారిన పోతున్నారు, పురుషుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, స్త్రీల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, స్త్రీల కల్చర్ ఏ విధంగా ఉంది, అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది ప్రతి ఒక్క అంశం మీద మనం చర్చించడం జరిగింది. అదేవిధంగా ఒక అమ్మ ఒక అన్నకి చెల్లి, ఒక తమ్మునికి అక్క, ఒక భార్య, ఒక అమ్మ, వీళ్ళు ఏమని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఒక అమ్మ ఆవేదన ఏ విధంగా ఉందంటే, ఒక అమ్మ ఏమని చెప్తుందంటే నేను ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాను. చెప్పనివ్వండి. అమ్మ అంటుంది కదా, అమ్మనే అడుగుతున్నా, అమ్మ కొడుకా ఆలోచించు. ఇక్కడ అందరం, నాకు తెలిసినంత వరకు అందరం అమ్మ కొడుకులేమే కదా, అందరం అమ్మ కొడుకులేమే కదా. ఆ అమ్మ అంటుంది, అమ్మనే అడుగుతున్నా, అమ్మ కొడుకా ఆలోచించు. రాఖీ కట్టిన చెల్లెలకు రక్షణగా నిలబడతావు, మరి రోడ్డు మీద చెల్లెలెందుకు రోత కూతురు కూస్తావు? పక్క మీద నుంచి లేవంగానే అమ్మ కాళ్ళని కళ్ళకద్దుకుంటావు, మరి పిల్లనిచ్చిన అమ్మనెందుకు అమ్మ నా బూతులు తిడతావు? బువ్వ పెట్టిన తల్లిని భూతల్లి అంటావు, మరి నీ పిల్లల తల్లినెందుకు కట్నం కోసం కాటికి అమ్ముతావు? వాకిట్ల వెలిసిన పూల తులసి చెట్లను ఆడబిడ్డను పూజిస్తావు, మరి నీ కడుపున పుట్టిన బిడ్డనెందుకు చెత్తకుప్పల పాలు చేస్తావు? ఒక అమ్మ ఆవేదన, ఒక అమ్మ అంటుంది. అపురూపమైనదమ్మా ఆడజన్మ అంటావు, అంతట్లోనే అందాల ఆడబొమ్మ అంటూ అంగట్ల సరుకై చేస్తావు. విలువల వెలవెల విలిపిస్తూ అంగాంగ ప్రదర్శనలు చేస్తావు. షేవింగ్ క్రీమ్లు, అండర్వేర్లు, కుంట దేహాలను నింపజేసే అత్తరు సీసాలు, అమ్ముకునే వస్తువులన్నీ నీయే కదా, మరి అమ్మతనాన్ని ఎందుకు అర్ధనగ్నంగా టీవీ తరం మీద ఆరిస్తావు? అమ్మనై అడుగుతున్నా, ఓ అమ్మ కొడుక ఆలోచించు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇప్పుడు ఆఖరికి కంక్లూజన్ ఏమొచ్చిందంటే పిల్లలు కూడా అగ్రి అయిపోయారు మన కల్చర్ ఇంపార్టెంట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్.